టీమిండియా క్రికెటర్లు ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్లను కోల్పోవడం తీవ్ర చర్చకు దారితీసింది. మరీ ముఖ్యంగా ఇషాన్ కిషన్ వ్యవహారశైలిపై బీసీసీఐ ఆగ్రహంతోనే ఇలాంటి నిర్ణయం తీసుకుంది. ఇంగ్లాండ్ సిరీస్కు పరిగణనలోకి తీసుకోవడానికి ప్రయత్నించినా అందుబాటులో లేకపోవడంతోనే సెంట్రల్ కాంట్రాక్ట్ ఇవ్వకపోవడానికి ప్రధాన కారణంగా క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. గత దక్షిణాఫ్రికా పర్యటన మధ్యలోనే వ్యక్తిగత కారణాలతో జట్టు నుంచి బయటకొచ్చేసిన ఇషాన్ దుబాయ్లో పార్టీకు వెళ్లడం సెలెక్టర్లకు నచ్చలేదు. ఇంగ్లాండ్లో టెస్టు సిరీస్కైనా అందుబాటులో ఉంటాడని భావిస్తే దానికి దూరంగా ఉన్నాడు. మరోవైపు వచ్చే ఐపీఎల్ కోసం సిద్ధమవుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దేశవాళీ క్రికెట్ ఆడాలని సూచించిన పెడచెవిన పెట్టి మరీ లీగ్ కోసం ప్రాక్టీస్ చేసుకోవడం బీసీసీఐకి మరింత ఆగ్రహాన్ని తెప్పించింది. ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించే సమయంలోనూ ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఎవరైనా సరే జాతీయ జట్టుకు దూరంగా ఉండి మళ్లీ రావాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాలి అని సూచించాడు. కాని ఆ మాటలను ఇషాన్ పట్టించుకోలేదు. అయితే ఇంగ్లాండ్తో చివరి 3 టెస్టుల కోసం ఇషాన్ సెలెక్టర్లు సంప్రదించినట్లు ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. కాని అతడి నుంచి మాత్రం సరైన స్పందన రాలేదని తెలిసింది. ఇంకా సిద్ధంగా లేనట్లు ఇషాన్ సమాధానం ఇచ్చినట్లు సమాచారం. దీంతో ధ్రువ్ జురీల్కి మేనేజ్మెంట్ అవకాశం ఇచ్చింది. అతడు తన రెండో టెస్టులోనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.